60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసినటువంటి వ్యక్తిని ఒకే ఒకనిగా బయలుదేరి త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేతను 10 ఏళ్ల కాలంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రభాగంగా నిలిపినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా సబండ వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహించలేని సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబండ వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఇరవై 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ కనుక చూసినట్టయితే కేసీఆర్ గారిని చూసినట్టయితే 3 భాగాలుగా మనం చూడొచ్చు. ఒకటి, ఒకే ఒకనిగా బయలుదేరి 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతమంతా కూడా తిరిగి అన్ని ప్రాంతాలను అధ్యయనం చేసి అన్ని వర్గాల సమస్యలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆ వర్గాలకు న్యాయం చేయాలని మేనిఫెస్టోలో కూడా పెట్టని అనేక అంశాలను, ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఆడపిల్ల తల్లిదండ్రి కూడా తమ పిల్లలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెళ్లి చేయాలని చెప్పి చేపట్టినటువంటి పథకమే కళ్యాణ లక్ష్మి. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే 400-500 పథకాలు కొన్ని మేనిఫెస్టోలో ఉండి కొన్ని మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా వారు గొప్పగా 10 ఏళ్ల పాటు చేసిండ్రు. కాబట్టి ప్రజల్లో కేసీఆర్ గారిని మరి చెరగని ముద్ర వేసుకున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చిండ్రు. మరి అందులో మరి ఎడ్ల బండ్ల ద్వారా అనుకోండి, పాదయాత్ర ద్వారా అనుకోండి, సైకిళ్ల పైన అనుకోండి, లేక 15-16 నెలల నుంచి ఆటో కార్మిక సోదరులందరూ కూడా దగాబడి ఆత్మహత్యల వైపు మరి పోతున్నటువంటి సందర్భంలో వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే విధంగా మరి వేలాది ఆటోలలో కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. రైతులైతేనేమి, రైతు కూలీలైతేనేమి, కార్మికులైతేనేమి, కర్షకులైతేనే ఈ తీరుగా అన్ని వర్గాలు వచ్చి మరి సభ విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. చారిత్రాత్మకమైన సభలకు నెలవైన ఓరుగల్లు మరొకసారి నేను నిర్వహించినటువంటి రజతోత్సవ సభ ద్వారా చరిత్రకెక్కిన సందర్భంగా దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రజలకు ఈ గొప్ప అవకాశాన్ని ఓరుగల్లు వేదికగా ఎలకతుర్తి ఎక్స్ప్రోలు నిర్వహించే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ఈ యొక్క నిర్వహణలో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తూ నిన్నటి సభను విఫలం చేయడానికి గత 15 రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. అన్ని రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కుట్రలు చేస్తారు, ఏ రూపంలో చేస్తారో, ఏ పద్ధతిలో చేస్తారో కేసీఆర్ గారి సైనికులకు తెలియంది కాదు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినాం కాబట్టే ఏదైతే చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారో అది ముందు పార్టీ ఆలోచించింది కాబట్టే నిన్నటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజలే పెద్ద ఎత్తున కదిలొచ్చి సభను దిగ్విజయం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకి ప్రజలకు
చేతులు జోడించి వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ప్రకృతి కూడా బ్రహ్మాండంగా సహకరించింది. నేను ఇటు సభ పెట్టడం అనేది తెలంగాణ ప్రజలకు అత్యంత అవసరం కాబట్టే తప్పకుండా ఆ సభకి దేవుడి ఆశీర్వాదం కూడా తోడైంది. అది తప్పకుండా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, నిన్న ఎన్నడూ కూడా డ్యూటీలు చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు. ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది. స్కూలు కాలేజీల యొక్క ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు ఒడిగట్టారు. వారు యూనియన్లను బెదిరించుడు, వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం, ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు, ₹1,00,000 జరిమానా వేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది. దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది. ప్రకటన చేసి కూడా ఎవరైనా ముందుకొచ్చి కనుక బస్సులు సహకరిస్తే ఆ బండ్లను సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వీరయ్య గారు, అదేవిధంగా పాలేరు మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు మన ములుగు రోడ్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి బండ్లను ఆపి గంటల తరబడి ఆపితే ఘర్షణ జరిగింది. నిన్న ఆర్టీఓకు దెబ్బలు ఒక్కటే తక్కువ ఉన్నాయి. నాలంటోడు కనుక అక్కడ ప్రత్యక్షంగా ఉంటే అంగీలాగు ఊడదీసి కొట్టేవాళ్ళం. ఎందుకంటే ప్రజలను నడెండలో నడి రోడ్డు మీద నిలబెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి దారిలో ఆర్టీఓలు చెక్ పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఉమ్మడి ఏపీలో కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కానీ ఏ పార్టీలు సభలు పెట్టినా ఈ రకమైనటువంటి అడ్డగిత్తలు ఎప్పుడు జరగలేదు. ఇవాళ నా నియోజకవర్గంలో, నా నర్సంపేట నియోజకవర్గంలో ఒక స్కూలు కాలేజీ యాజమాన్యం ఒక్కరు ఒక బస్సు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ సభకు ఎంత అడిగినా ఇవ్వలేదు. అంటే దాని తీవ్రత ఎట్లా ఉందో, కుట్రలకు ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో ఎవరైతే సహకరించే ప్రయత్నం చేస్తారో వాళ్ళను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రవర్తించిన తీరు సిగ్గుమాలిన చర్యలు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభలు పెడతారు, ఇతర పార్టీలు సభలు పెడతారు. ఈ రకమైనటువంటి పరిస్థితి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆర్టీఓలతో మాట్లాడుతూ జిల్లా యూనియన్లో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడే ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇంత చిల్లర కొడిగడతారా? ఒక రాష్ట్ర స్థాయి ఒక ఈవెంట్, ఒక అవకాశం ఇలా వరంగల్కు దక్కితే ఇలా దాన్ని చెడగొట్టే ప్రయత్నం అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిళ్ళు. ఇవాళ వాళ్ళ పార్టీ కూడా సభలు పెట్టినప్పుడు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల సభలకు సహకరించద్దని ఎప్పుడు కూడా ఈ రాజకీయాలకు మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఇది మొదటిదే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా సభలో సమావేశాలు పెడతారు, దానికి బదలా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా చరిత్రాత్మకమైనటువంటి ఈ సభలకు వేదికైనటువంటి ఓరుగల్లు ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు మరొకసారి మరి రావడానికి ప్రయత్నించినటువంటి అందరూ కూడా మరొకసారి సహకరించినటువంటి అందరూ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక మాట చెప్పాలంటే నిన్న పోలీసులు అయితే పూర్తిగా దిగజారుడు వ్యవస్థ, మొత్తం అధికార పార్టీ చెప్పుచేతులనే పోలీసు వ్యవస్థ పనిచేసింది. ఎక్కడ కూడా లేరు. 2000 మంది పోలీస్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పిళ్ళు. నిన్న మీరే ప్రెస్ మిత్రుల సాక్షులు. 2000 మంది పోలీసులు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. కాగితం మీద చూపెట్టింది తప్ప ఎక్కడ కూడా 2000 మంది పోలీసులు కాదు కదా. ఎక్కడ కూడా పట్టుమని 10 మంది కూడా ఎక్కడ కూడా అవపడలేదు. కాన్వాయ్ రిటర్న్ ప్రారంభమైన క్షణంలోనే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రెస్ మీట్లో మాట్లాడారు.
సిగ్గుండాల వాళ్ళకు సునామీని తలపించే సభను చూసి ఓర్వలేని సన్యాసులు పర్సంటేజీలకు అలవాటు పడి ఛాంబర్లనే సెక్రటరీలే తన్నుకునేటువంటి కాంగ్రెస్ మంత్రులు నిన్నటి సభను ఓర్వలేక ప్రెస్లో స్పేస్ కోసమే నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క గారు, జూపల్లి. కొద్దిగానైనా సిగ్గు అనిపిస్తలేదా? ఒక రజతోత్సవ సభ, మా పార్టీ బర్త్డే, మా వార్షికోత్సవ సభ, మా 25 ఏళ్ల పండుగ కామన్ సెన్స్ కోల్పోయి పెడతారా? మీ పార్టీ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఆవిర్భావ దినవునా? ప్రజాస్వామ్యంలో స్పిరిట్ ఇదేనా? ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఇదేనా? మా పార్టీ పుట్టినరోజు సందర్భంగా మీరు నిర్వహించుకునేటువంటి సభ గురించి మీరు కామెంట్ చేయవచ్చా? ఎక్కడి దిగజారిపోయారు మీరు? సిగ్గు అనిపిస్తలేదా? జనం ఏమంటుల్లో ఊళ్ళలో తిరిగే పరిస్థితి ఉందా మీకు? తప్పిసుక తిరుగుతున్నారు దొంగల వలె. నిన్న చెప్పండి కేసీఆర్ గారు, ఇక మొదలైంది రణం. పాత రోజులు వస్తాయి. తెలంగాణ రాకముందు మీ బతికేట్లుండనో కాంగ్రెస్ పార్టీ ఆడికి పోతారు. మళ్ళీ రాజకీయాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, కానీ నిన్న బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పండుగ వాతావరణంలో ఉన్నటువంటి సందర్భంగా మాకు శుభాకాంక్షలు చెప్పాలి. మీకు కామన్ సెన్స్ ఉంటే, బుద్ధి ఉంటే, మీకు విలువలుంటే. అంటే కుట్ర చేసి నిజమనేట్టే కదా. ఒక మంత్రి గారు అంటారు, మేము కుట్ర చేయదలుచుకుంటే ఆ సభకు అంత జనం వస్తారా అని ఒకలంటారు. వాళ్ళు మాట్లాడే మాటలనే పొంతనం లేదు. నేనంటానా, మీరు కుట్రలు చేయకుంటే నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 1215 ఎకరాలు 283 మంది రైతులు రైటింగ్లో సంతకం పెట్టి కాన్సెంట్ ఇచ్చిన పోలీస్ కమిషనర్ వరంగల్ గారు వ్రాతపూర్వకంగా సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్ మ్యాప్ అప్రూవల్ చేసి సంతకం పెట్టిన పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రదేశంలోకి నీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకుని అత్తడా? బుద్ధి లేకుండా ఎట్లా మాట్లాడదు? బుద్ధి ఉందా మీకు? ఆనాడే మేము తిరగబడితే మీ బతికేంది? 1215 ఎకరాల్లో మాకు ఎలకతుర్తి ఒక గ్రామం. ఆడ మీరు హోర్డింగ్స్ పెట్టస్తా? మీరు రియాక్ట్ అయితే మీ హోర్డింగ్లు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో పెట్టాలని కేసీఆర్ గారు నిర్ణయించిన నుంచి సార్ యొక్క ప్రతి సూచన మేరకి ఇక్కడ ఎన్ని ఎకరాల్లో చేయాలి, ఎట్ల విధంగా చేయాలని కేసీఆర్ ప్రతి ఆలోచన. ఎలకతుర్తిలో 1100 ఎకరాల్లో పార్కింగు, 160 ఎకరాల్లో గ్రౌండు. కేసీఆర్ ప్రతి సూచన మేరకి, కేసీఆర్ సార్ చేసిన ప్రతి సూచన మేరకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అన్ని ఏ ఒక్కటి కూడా తక్కువ కాకుండా లక్షలాది మందిగా వచ్చే ప్రజల కోసం అన్నీ కూడా ఆ రోజు 30 రోజుల నుంచి సార్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సూచన తప్పకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రైతులు ఒక్క మాట మీదకెళ్ళి కేసీఆర్ కోసం సభ కోసం అనుడితోటే ఇన్ని 100 ఎకరాలు ఇచ్చిన ఆ రైతులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. ఇచ్చుడితోటే కన్సర్న్ లెటర్ నుంచి అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు నుంచే కుట్ర స్టార్ట్ చేసింది ప్రభుత్వం. ఏ రోజైతే రైతులు స్థలం ఇచ్చి కన్సర్న్ లెటర్ ఇచ్చిరో 28వ తారీఖు మేము లెటర్ ఇస్తే నెల క్రితం 10 రోజుల వరకు కూడా పర్మిషన్ ఇవ్వలే. ఆ రోజే కేసీఆర్ గారు డౌట్ పడ్డారు, ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మనకు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఆ రోజే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది కేసీఆర్ గారు. అనుకున్నట్టుగానే ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోవడం, కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఏర్పాట్లు అన్నీ కూడా సవ్యంగా చేయడం జరిగింది. పోలీసులు కావాల్సి సభ జరిగే ఏర్పాట్లన్నీ రోజులు చాలా మంచిగా మేము సహకరిస్తామని చెప్పి లాస్ట్ రోజు మాత్రం కుట్రపూర్వకంగా చేశారు. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకుంటే సహకరించాల్సిన పోలీసులు యూజర్స్ ఛార్జెస్
మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. 2000 మంది పోలీసులు మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. అఫీషియల్గా కమిషనర్ రేటుకి డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకైనా కట్టించుకున్నారా? ఇప్పటి వరకు ఎన్నో మంది వీళ్ళు ఫంక్షన్స్ ఈవెంట్లు పెద్ద పెద్ద వాళ్ళు వస్తే పోలీస్ రికమెండేషన్ ఎన్నడన్నా యూజర్ ఛార్జెస్ తీసుకున్నారా? మరి డబ్బులు తీసుకొని యూజర్ ఛార్జెస్ డబ్బులు తీసుకొని ఖర్చులు అవుతాయని చెప్పి తీసుకొని పోలీసు అడ్డంగా 2000 మంది వస్తామని చెప్పి దాదాపు 200 కాదు కదా 20 మంది పోలీసులు కూడా లేరు. నిన్న నేను పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న వినయ్ భాస్కర్ మేము రోడ్ల మీద డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకు తెలుసు, మేము చూపించినాం 10 రోజులకెళ్ళి మ్యాప్లు ఇచ్చి అన్ని ఇచ్చి మీకు ఈడ పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ పార్కింగ్ ఇక్కడికి పంపించాలంటే ఎక్కడెక్కడో బ్యారికేట్లు పెట్టి ఎక్కడి నుంచో బ్యారికేట్లు పెట్టి స్వయంగా నేనే వెళ్ళి నేను అక్కడ రోడ్డు మీద నేను పెద్ద సుదర్శన్ పోయి పోలీసు అక్కడ ఉంటే వాళ్ళు కేవలం రాకుండా అడ్డుకోవడానికి కాడ మాత్రమే ఉన్నారు తప్ప పార్కింగ్ కాడ మాత్రం పార్కింగ్లకు పంపించడం చేయడం రాంగ్ పెట్టడం మేము ఎన్నో అవి ఇచ్చినా కూడా ఈ వరంగల్ రోడ్లో అక్కడ సిద్దిపేట రోడ్లో కానీ కావాల్సి పోలీసులు చాలా కుట్రపూర్వకంగా ప్రభుత్వం లాస్ట్ మినిట్లో రేవంత్ రెడ్డి సర్కార్ అక్కడి నుంచి ఆజ్ఞలు ఇచ్చినట్టున్నాడు. అన్నీ ఆయన చెప్పిన ప్రకారంగా పోలీసులు చాలా ఘోరంగా విఫలమయ్యారు. ఎందుకంటే అదేవిధంగా ఆర్టీఓ వాళ్ళు ఇంతకుముందు పెద్ద సుదర్శన్ చెప్పినట్టు ఎప్పుడన్నా నిన్న సండే ఆదివారం పూట ఎప్పుడు డ్యూటీ చేయని వాళ్ళు డ్యూటీలకు వచ్చి రోడ్ల మీద అడ్డంగా పెట్టుకొని చాలా ఇబ్బందులు క్రియేట్ చేసారు. గట్టికేసే టోల్ గేట్ వాళ్ళకి చెప్పడం, టోల్ గేట్ వాళ్ళకి చెప్పి టోల్ గేట్లు ఆఫ్ చేయడం. బస్సులు టోల్ గేట్ వాళ్ళు జనరల్గా ఒక సభను ఏదో జరిగితే టోల్ గేట్ లేపి పెడతారు, వాళ్ళు టోల్ గేట్లు క్లోజ్ చేయడం. అంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు క్రియేట్ చేసినట్టు. ఇంకా ఎప్పుడు లేని విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు అయితే కాంగ్రెస్ నాయకులు అయితే విచిత్రం, జాబు మేళాట వాళ్ళకి ఎన్నడూ గుర్తురాని జాబు మేళాలు ఒకటేసారి 10 26 నాడు పెట్టుకునేది 27వ తారీఖు ఎట్ ఏ టైము 12 కాన్స్టిట్యున్సీలలో 12 జాబు మేళాలట. వీళ్ళకి అంతా జాబు మేళాలు పెట్టి ఒక జాబ్ ఇచ్చేది లేదు కానీ జాబు మేళాలు బస్సులు పెట్టి భోజనాలు పెడతాం జాబు మేళా అని పెట్టడం. అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి చేసినా చేయాల్సినవన్నీ చేసాడు. కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ సభ కోసం రావాలనుకున్న ప్రజలందరూ కూడా లక్షలాదిగా ఎక్స్పెక్టేషన్ చేయడానికి అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. బ్రహ్మాండమైన సక్సెస్ అవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా ప్రజల్లో కేసీఆర్కున్న అభిమానాన్ని మీరు తూర్చలేరు, ఆపలేరు అనేది నిన్న సభ ద్వారా తేలిపోయింది. నిన్న 15కి అస్సన్పర్తి దాకా ట్రాఫిక్ జామ్ అయితే అస్సన్పర్తి దిగి ఎల్కతుర్తి దాకా అందరు కూడా నడుచుకుంటూ రావడం జరిగింది కేసీఆర్ని చూడడం కోసం. అంటే చరిత్రలో నేను 25 ఏళ్ళకెళ్ళి పార్టీలో చూసినా కూడా అప్పుడు కూడా ఉద్యమంలో కూడా ఇంత ఆవేశంగా నడిచి వచ్చిన సందర్భం కూడా లేదు. 15 కిలోమీటర్లు పబ్లిక్ దిగి బస్సులు దిగి నేను కేసీఆర్ని చూడాలని రావడం నిన్న నేను చూడడం జరిగింది. అదేవిధంగా అక్కడ సహకరించినటువంటి రైతులు అక్కడ పొలాలు వేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు కాబట్టి కొన్ని గిట్లు పోవడం కానీ ఇంకా వేరే విధంగా కానీ అక్కడ నడవడానికి కాలువలు కానీ ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా అవన్నీ కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా ముగ్గురిది. ఖచ్చితంగా మేము సతీష్ బాబు నలుగురిది. మేము ఖచ్చితంగా వాటిని ఏదైతే అక్కడ ఇబ్బంది జరిగిందో వాటిని నార్మల్గా తీసుకొచ్చేంత వరకు మా సభ అయిపోయింది, సక్సెస్ అయింది, మా పని అయిపోయిందని మేము అనుకునే అది లేదు. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పాత పొలాలు ఎలా ఏ విధంగా ఉండేనో ప్రతి పొలం గెట్టు మొత్తం మళ్ళీ నార్మల్ అయ్యేదాకా మళ్ళీ మాదే బాధ్యత. మేము ఖచ్చితంగా అవి చేస్తాం. మీరు సహకరించిన రైతులందరూ కూడా ధన్యవాదాలు, పేరు పైన ధన్యవాదాలు.